నేను వేశ్యాగృహానికి వెళ్ళాను. అక్కడ అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. పెద్ద వయసు వాళ్ళైతే వాళ్ళ నుంచి నాకు ఎయిడ్స్ కానీ సుఖవ్యాధులు కానీ వస్తాయని భయం ఉంది. అందుకని ఒక 14 సంవత్సరాల అమ్మాయితో సెక్స్లో పాల్గొన్నాను. ఆ అమ్మాయి రజస్వలై 6 నెలలైందని చెప్పింది. ఇటీవల కాలంలోనే తాను ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పింది. చిన్నపిల్ల కనుక ఆ అమ్మాయి దగ్గర ఏ వ్యాధులు ఉండవని అనుకుంటున్నాను. ఇంతవరకు ఏ బాధ కనబడలేదు. నాకు ఏ జబ్బు రాలేదని ధీమాగా ఉండవచ్చా? లేదు. ఇప్పుడు మొట్టమొదటి అమ్మాయి ఈ వేశ్య వృత్తిలోకి వచ్చింది అనుకున్నాం. రజస్సులు అయిన తర్వాత వచ్చింది. ఎవడో హెచ్ఐవి ఉన్నవాడు అమ్మాయితో కలిశాడు అనుకున్నాం, కండం లేకుండా. మేము ఫ్రెష్గా వచ్చింది కదా, ఏ జబ్బులు ఉండవు కదా, ఆయన కండం వేసుకోకుండా పాల్గొన్నాం. వీడికి ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఈ ఎయిడ్స్ వ్యాధి కింద అమ్మాయికి వెళ్ళిపోతాయిగా, ఫస్ట్ వెళ్ళిపోతాయి. ఆ వీర్యంతో ఇతని విన్న వీర్యంలో వీర్య కణాలు అమ్మాయి యూన్లో పడతాయి. అమ్మాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చేస్తుంది. ఫస్ట్ స్ట్రోక్కే అయిపోయింది. ఫస్ట్ అమ్మాయి కలవడంతోనే ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఒకవేళ అతనికి గన్నేరే అనుకోండి, అమ్మాయికి గన్నేరే ఉంటుంది. అతనికి సిఫిలిస్ అనుకోండి, ఇతను సిఫిలిస్ వస్తుంది. ఆ జబ్బులు వచ్చేస్తాయి. మొదటి కలయికలోనే రోగాలు తగలడతాయి అమ్మాయికి. ఈ అమ్మాయి నిన్నేగా వచ్చిందని ఈ రోజున ఎవడో కలిశాడు అనుకోండి, నిన్న వచ్చిన ఆల్రెడీ అక్కడ అమ్మాయికి హెచ్ఐవి క్రిములు ఉన్నాయి, అమ్మాయిలో గనేరియా క్రిములు ఉన్నాయి, అమ్మాయిలో సిఫిలిస్ క్రిములు ఉన్నాయి, అమ్మాయిలో హెర్పిస్ సింప్టమ్స్ క్రిములు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అంచేత ఈ వేశ్యాగృహంలో ఉన్న అమ్మాయి చిన్నదా పెద్దదా అనేది కాదు. ఈ మధ్యగా వచ్చింది ఇదివరకు లేదనుకోండి, కాదు. అంచేత అపరిచిత వ్యక్తులతో భార్య కాకుండా ఇతరత్ర ఎవరిదైనా కలిసేట్లయితే తప్పకుండా కన్ను వాడి తీరాలి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది లేదు, వయసుతో ప్రమేయం లేదు, ఫ్రెష్గా వచ్చింది వృత్తిలోకి దాంతో సంబంధం లేదు. మొదటి కలయికతోనే ఆమెకి హెచ్ఐవి వచ్చి ఉండొచ్చు, ఇంకోటి వచ్చి ఉండొచ్చు. అంటే నేను సేఫ్, నాకేం లేదు కదా అనుకుంటే బహుశా అమ్మాయికి లేకపోవచ్చు, వేరే విషయం. కానీ సేఫ్ అన్నా వీలేదు. ఏం అమ్మాయికి హెచ్ఐవి ఉందనుకోండి, వచ్చిననుకున్నాం హెచ్ఐవి, ఆ హెచ్ఐవి వస్తే ఇతను సంక్రమిస్తే హెచ్ఐవి లక్షణాలు తీయడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. హెచ్ఐవి సంక్రమిస్తే ఆ క్రిముల ద్వారా ఆ వ్యాధి లక్షణాలు ఏర్పడడానికి 5 to 10 years. అంతేగా నెక్స్ట్ డేకే తెలియదు, వారం రోజులకే తెలియదు, పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేస్తేనే వాళ్ళు ముందుకు ఎర్లీగా తెలుస్తుంది. లేకపోతే వ్యాధి లక్షణాలు కనబడడానికంటే 5 నుంచి 10 సంవత్సరాలు లాగాలి. అప్పుడు ఆ లక్షణాలు బయటపడతాయి. అప్పుడు వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. అంచేత ఈ రాలేదు, నాకేం లేదు, సేఫ్ అనుకోవచ్చు అంటే కాదు. ఇప్పటికైనా వెంటనే పరిశీలించుకుని హెచ్ఐవి టెస్టు, వీడిఆర్ టెస్టు, ఆ టెస్టులు చేయించుకుని ఒకవేళ జబ్బులుంటే మందులు వాడుకొని జీవితాన్ని బాగుపరుచుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.